మీరు సైడ్ రా, మీరు సైడ్కి వచ్చేయండి. మీరు బ్రదర్ మీరు సైడ్కి వచ్చేసి వాళ్ళు తీసుకురండి, వాళ్ళు తీసుకురండి. రాజేష్ స్టాఫ్ అందరూ రండి. గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఒకసారి మొత్తం పేషెంట్ని, డాక్టర్స్ మొత్తం ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ని పరిశీలించడానికి కోసం అని చెప్పి ముఖ్యంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ హాస్పిటల్లో పాత బిల్డింగ్ ఒకటి ఉంది, కొత్తగా ఒక హాస్పిటల్ కట్టున్నారు. దాంట్లో యాక్చువల్గా ఇంకా షిఫ్ట్ చేయడానికి వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ హాస్పిటల్లో జనరేటర్ కానీ లేదు, అదేవిధంగా ఇన్వర్టర్ కానీ లేదని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. ఇక్కడ మేనేజ్మెంటు అది లేని దానివల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఒకవేళ రాత్రిపూట డెలివరీస్ జరిగే టైంలో పవర్ పోతే వాళ్ళకి కనీసం డెలివరీ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది ఈ హాస్పిటల్లో. కాబట్టి మనము అధికారులతో మాట్లాడి తప్పకుండా ముందు ఈ హాస్పిటల్లో అత్యవసరంగా జనరేటరు, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ కూడా మార్చాలని కోరడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి ఇది లోడ్ సరిపోవట్లేదు. సో ఒక ట్రాన్స్ఫార్మర్ సపరేట్గా పెట్టించి జనరేటర్ ఇప్పించి ఇన్వర్టర్ ఏదో ఒకటి అత్యవసరంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పేషెంట్లందరూ చాలా బాగా చూస్తున్నారు డాక్టర్స్ అని చెప్పారు. రోజుకి ఆల్మోస్ట్ 250 మంది దాకా వస్తున్నారు. 60 వరకు మంచి అత్యాధునిక ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. 60 వరకు టెస్టులు చేస్తున్నారు. టెక్నీషియన్స్ అంతా ఉన్నారు. సో స్టాఫ్లో ఎటువంటి అవసరం లేదు, అందరూ సరిపోయి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. పీడియాట్రిక్స్ దగ్గర నుంచి డెలివరీ, ఇంకా జనరల్ మెడిసిన్, మొత్తం అన్నీ ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి. సో బుచ్చిరెడ్డిపాలెంలో ఇక్కడ ఉన్న ప్రజలకి అందుబాటులో ఉన్న హాస్పిటల్ ఇది. సో డాక్టర్స్ కూడా అందరినీ బాగా చూసుకోవడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరూ పేషెంట్ కూడా చెప్పారు. ఇంకా ఈ హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి ఏమేమి కావాలో మనము మన మినిస్టర్స్తో కానీ కలెక్టర్తో అందరితో మాట్లాడి ఈ హాస్పిటల్ అభివృద్ధికి నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ఇంకా బెటర్ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయడానికి తప్పకుండా కృషి చేస్తానని చెప్పి అందరికీ మాటిస్తున్నాను. తప్పకుండా చేస్తాను. అన్నా క్యాంటీన్ కూడా ఈ ప్రాంతంలో పెడతారు మేడం. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ పేషెంట్ కానీ అందరూ కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. అది యాక్చువల్గా ప్రపోజల్ ఉండింది, పార్క్ దగ్గర డిసైడ్ చేయడం జరిగింది. త్వరలోనే అన్నా క్యాంటీన్ కూడా స్టార్ట్ చేస్తాము. అది ప్రపోజల్ పంపించున్నాము కమిషనర్. అది చెప్పారు, ఇక్కడే దగ్గర ఉంది, ఇల్లులు ఉన్నాయి దగ్గరలో అంతా, దానికి చాలా ఇబ్బంది అని చెప్పారు. అదొకసారి కలెక్టర్ గారితో కానీ మాట్లాడి దాన్ని కొంచెం దూరంకి షిఫ్ట్ చేయడానికి ఏమైనా మనకి ప్లేస్ చూసుకొని దాన్ని తప్పకుండా షిఫ్ట్ చేస్తాము. అసలు సరిగ్గా లేదు, అది ఆల్రెడీ అది డెమాలిష్ చేయాలి. ప్లేస్ ఉంది లేదు సరిగ్గా, కానీ అక్కడ
కట్టించడానికి కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఇల్లు మొత్తం ల్యాండ్ మధ్యలో ఉంది రోడ్డు అది అక్కడ కన్స్ట్రక్షన్ కానీ చేస్తే 3 మండలాలు పోస్ట్ మార్టం ఇక్కడ మేడం ఏ రకం తప్పకుండా అది కూడా పరిశీలించి